భయంకరమైన ప్రశ్న మీకోసం వెతికి తెచ్చాను. హోటల్కి వెళ్ళి బాగా తిన్న తర్వాత పర్సు తెచ్చుకోలేదన్న విషయం గుర్తొచ్చి బిల్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తా? రెస్టారెంట్ ఓనర్ కి ప్రపోజ్ చేస్తా. షాపింగ్ బిల్లు కోసం ఒకడిని, ఫుడ్ బిల్లు కోసం ఒకడిని. తప్పమ్మా, మీరంతా లోక కళ్యాణం కోసం పుట్టారు, నాకు అర్థమవుతుంది. నేను 10 రూపాయల చెల్లెలని చెప్తా. వదిలేస్తాడా? ఓహో, గిన్నెలు పిండి అవన్నీ నేను చూసుకోవాలమ్మా. థ్యాంక్ యూ. మేకప్ లేని గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తా. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ రియాక్ట్ అయ్యారు చూసావా నువ్వు చెప్పిన ఆన్సర్ కి. నిజమే ఎంతైనా దీనిలో ఎంత నిజం ఉందమ్మా? అసలు మీరు మేకప్ వేసుకుంటారా? మీరంతా నేచురల్ బ్యూటీస్ కదా. ఒకరోజు బ్యూటీ పార్లర్ బంద్ పెడితే అన్ని తెలుస్తాయి. భూమి నుంచి దివికి దిగి వచ్చిన అప్సరసలమ్మా మీరంతా. నీకు ఎప్పటికైనా ఒకసారి మేకప్ ట్రై చేపిస్తా నీ మీద. వద్దు. ఇలా పడితే అలా పడుంటారు. ఎవరు? ఓనర్. ఓనరా? ఓకే ఓకే. మీరు ఓనర్, నేను కస్టమర్. వెరీ గుడ్. ఏం బాబు ఏంటి? హే, నీకు బిల్ కావాలంటే ఒకసారి రెస్టారెంట్ కి రా. మేమేం చేసినా టేబుల్ దగ్గర రెస్టారెంట్ రామ్. మేము ఇక్కడ ఇవ్వాలంటే అందరి ముందు నాకు సిగ్గు. అక్కడ సింగిల్ గా ఇస్తా. నువ్వు ఇస్తున్న డబ్బులేగా, అక్కడ మాత్రమేనా? నేను యాంకర్ ప్రదీప్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా. ఒకసారి వాడిని నా దగ్గర తీసుకురామ్మా. కొత్త 2000 నోట్ జిరాక్స్ తీయించేసి అది ఇచ్చేస్తా. నాకు 2-3 కాపీలు సరే ఇచ్చేస్తా. సార్ నేను డ్రాయర్ వేసుకోలేదు సార్. నేను ఎప్పుడూ డ్రాయర్ లోనే పర్సు దాచుకుంటాను. అందుకే ఈరోజు డ్రాయర్ లేదు, పర్సు లేదు. ఈ రోజా? ఈరోజేమయ్యా? ఈరోజా? ఈరోజేమయ్యా? హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు మరి దూరంగా ఉంటాలే. అంటే ఇప్పుడు ఎవరైనా నమ్మసక్యంగా ఉందా? ఎవరైనా పర్సు దాని బయట ఉన్న పాకెట్ లో పెట్టుకుంటాడు కానీ పాకెట్. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ పార్టీ. కాలు బొట్ల వేలు పట్టుకున్నానా? ఆ లైన్ లో రండమ్మా అందరూ. ఇంతమంది అందమైన అమ్మాయిలు వచ్చి నీకు ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు తెలుసా నీకు ఆ విషయం? పాత 500 1000 నోట్లు ఉన్నాయి, ఇస్తా తీసుకో, లేదంటే నాతో పాటు ఏటీఎం దగ్గర వచ్చి క్యూలో నుంచే ఇస్తా అంట. చచ్చింది గొర్రె. నేను యాంకర్ ప్రదీప్ వాళ్ళ కూతునని చెప్తా. ఇంత చిన్న నాకు అంత పెద్ద కువ. ఎక్స్ప్రెస్ రాజా యాంకర్ ప్రదీప్ నా ఫ్రెండ్. అతని పెళ్లి క్యాటరింగ్ మొత్తం నీకే ఆర్డర్ ఇప్పిస్తాను. ఓ పని చేయి, ముందు అన్ని ఒకసారి టేస్ట్ చూడు. ఆ టేస్ట్ బాగా స్ట్రాంగ్ ఉండాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మరి బాంబే నుంచి వస్తారు. పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్. నేను నీకు చెప్పానా? నేను పెళ్లికి పిలిస్తే ఆవిడ కూడా వస్తుంది కదా, అది నేను అంటున్నది. కూర్చో. వాళ్ళ కొడుకు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వారం మొత్తం బిల్లు కట్టించుకుంటాడు. స్పీడ్స్ వచ్చినట్టు పడిపోతా. ఎలా నవ్వుతూనే ఉంటా అప్పుడు కూడా. సరే ఇప్పుడు నేను ఓనర్. పాప బిల్లు కట్టు. మాకు మనీ కట్టి మనం మెయింటైన్ చేయడానికి బక్రా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయనకి ఫోన్ చేస్తా. ఎంత క్లారిటీ ఉందో పాపకి. ఎవడా బకరా. థ్యాంక్ యూ. నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి మీ డాడీకి ఫోన్ చేయరా అని చెప్తా. వాళ్ళ డాడీ హోటల్లో బిల్స్ కడుతూ ఉంటారా? వాళ్ళ డాడీ మేనేజర్. చూసావా? మీతో దిగిన సెల్ఫీ చూపించి ప్రదీప్ నా ఫ్రెండ్ అని చెప్తా. నా బదులు ప్రదీప్ వచ్చి ప్లేట్లు తోమేశాడని చెప్తా. ఇది మామూలు వాడకం కాదమ్మా, బాగా చైన్ వాడారు వాళ్ళెవరో పేరు చెప్పి. సమంతకి రకుల్కి మాత్రమే అన్నయ్య, నాకు కాదు. చెప్పి అదే అబ్బాయి ఫోర్స్ చేయగలగా. దేవుడికి పెట్టిన పులిహోర, నాకు పెట్టిన బిర్యానీ ఒకటి అని చెప్తా. ఓ ఇదంతా ప్రసాదం అని చెప్తావా? ఏం పుట్రా పోయేది, మనిషి అనేటోడు తింటారా ఇది? చెల్లాడు. మరి నువ్వు తిన్నావు కదా.
మొన్న ఒక ఫ్రెండ్ కి ఇచ్చా అది 31st వచ్చి ఇచ్చేసాను. వెళ్ళమ్మా అలాగే చేద్దాం. ఇప్పుడే జస్ట్ దుర్ముహూర్తం వచ్చింది, తర్వాత పే చేస్తాను. అబ్బా ఫ్రెష్ ఎక్కడున్నా రా, తొందర రా అని చెప్పి తిట్టుకుంటూ వెళ్తా. వన్స్ మోర్ ఎక్కడున్నా మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన ఫోటోలో ఈగ పడిందని చెప్తాను. రాజమౌళిగా మామూలుగా? మామూలుగా. నైస్ డ్రెస్ అమ్మా, బాగుంది డ్రెస్. నేను అడిగింది చికెన్ 65 6 పీసెస్ వచ్చినా కానీ 65 పీసెస్ రాలేదు. బిల్ కట్ట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ.